నాగర్ కర్నూలు అంట. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా ఈ స్కూల్స్లో పరిస్థితి గురించి. ఇది ఎక్కడ బల్మూర్ అచ్చంపేట ఎస్టీ బాలుర హాస్టల్లో సిబ్బంది నిర్వాహకంతో విద్యార్థుల పస్తులు. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుల్లో దారుణం. వసతి గృహంలో వంట చేయకుండా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో చేసి అన్నదానంతో కడుపు నింపుకోవాలని సిబ్బంది హుకుం జారీ చేయడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగులోని ఎస్టీ బాలుర వసతి గృహంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందులో 300 మంది విద్యార్థులు ఉంటారండి. బుధవారం మహాశివరాత్రి కాటంతో 158 మంది తమ స్వగృహాలకు వెళ్ళగా 200 మంది హాస్టల్లోనే ఉన్నారు. వీరి కోసం సిబ్బంది ఉదయం అల్పాహారంగా అన్నం నీళ్ళచారు వడ్డించి మమ అనిపించారు. మధ్యాహ్నం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ క్షేత్రం శివాలయంలో నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి వెళ్లాలని, రాత్రి వీరంరాజంపల్లి రోడ్డులోని గంగమ్మ దేవాలయం వద్ద పెట్టే భోజనం తినాలని విద్యార్థులకు చెప్పి వంట మానేశారు. విధి లేక ఆలయాలకు వద్ద వెళ్ళిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. భక్తులు తిన్నాకే తినాలని ఆలయ నిర్వాహకులు చెప్పడంతో నొచ్చుకున్నారు. కొందరు అక్కడే నిరీక్షించి పెట్టిన తినగా సగం మందికి పైగా విద్యార్థులు పస్తులకు తప్పలేదు. గురువారం ఉదయం పాఠశాల విద్యార్థులు నీరసంగా కనిపించడంతో ఉపాధ్యాయులు ఆరా తీయడంతో విషయం బయటపడింది. భోజనం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విద్యార్థులు నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పడం ఏంటని స్థానికులు మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం జరిగినా, ఆహారం కలుషితమై అస్వస్థతకు గురైనా బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. వసతి గృహ సంక్షేమాధికారి రాములను న్యూస్ టుడే వివరణ కోరగా 26న తాను హాస్టల్కి వెళ్ళలేదని, వంట చేయకుండా విద్యార్థులను ఆలయాల వద్దకు పంపిన విషయం తన దృష్టికి రాదన్నారు. ఏం చేయాలండి వీళ్ళని? ఏం చేయాలి వీళ్ళని? ఇలాంటి దరిద్ర వాళ్ళని ఏం చేయాలి? 200 మంది పిల్లల్ని గుడి దగ్గరికి వెళ్తానమని చెప్పారంట. పాప మా పసివరాలు ఎంత బాధపడి ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆలయం వాళ్ళు ఇంకొంచెం ఓవర్ యాక్షన్. పిల్లలు ఎంత తింటారు? ఎంత తింటారండి ఆ పిల్లలు? భక్తులందరూ తిన్న తర్వాత మీరు తినని చెప్తారా? సిగ్గుందా మీకేమన్నా? మీరు దేవాలయాలు నడుపుతున్నారా? మీరు సిగ్గులేని దేవాలయాలు నడుపుతున్నారు మీరు. ఏ మనుషులండి మీరు? పిల్లలు ఆకలితో వస్తే అన్నం పెట్టకుండా పంపించేశారు మీరు. వీళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు సార్ మీరు? రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తూ ఉంటారు కదా మీరు, రైజింగ్ తెలంగాణ అని. ఇది సార్ మన రైజింగ్ తెలంగాణ. 200 మంది పిల్లలు ఒక రోజంతా అన్నం లేక ఆకలితో అలమటించారు. ఇది సార్ మన రైజింగ్ తెలంగాణ. మరి ఏం చేస్తారు సార్ మీరు? రైజింగ్ తెలంగాణ సార్ ఇది. మీరు 1,00,000 కోట్ల మూసీకి, 1,00,000 కోట్ల ఫోర్త్ సిటీకి, 1,00,000 కోట్లు దానికి, 1,00,000 కోట్లు దీనికి ఇస్తున్నారు కదా. ఇది సార్ మన రైజింగ్ తెలంగాణ. 200 మంది పిల్లలు ఆకలితో ఒక రోజంతా గడిపారు సార్. ఇది సార్ మన రైజింగ్ తెలంగాణ. ఇది సార్ మన ప్రభుత్వాలు, ఇది సార్ మన వ్యవస్థలు. 1,00,000 కోట్ల బడ్జెట్ వేసుకుంటున్నాం కదా, ఇది సార్ మన పరిస్థితి. 200 మంది పిల్లల్ని ఒక రోజంతా ఆకలితో ఉంచిన మన ప్రభుత్వాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సిగ్గులేని ప్రభుత్వాలు, సిగ్గులేని వ్యవస్థలు అంటే ఇవే. ఎవడైతే ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఉన్నాడో వాడు, ఎవడైతే ఆ ఆలయ అధికారి వాడు ఎవడో నిజంగా ఎక్కడ ఆలయం అండి అది? ఏంటి? గుడిబండ క్షేత్రంలోని శివాలయం అంట. గుడిబండ క్షేత్ర శివాలయంలో అంట. మరి అక్కడ ఆడెవడో కానీ పిల్లలు వస్తే అందరూ భక్తులు తిన్న తర్వాత పిల్లలు పెడతా అని చెప్పిన వాడు నిజంగా, అరే నువ్వు నిన్నంతా పూజ చేసిన ఈ శివరాత్రి జాగారం ఉపవాసం చేసి ఉంటావు కదా, అదంతా నీకు వేస్ట్రా. వేస్ట్ నీకు. 4 పిల్లలకి అన్నం పెట్టలేనోడు నువ్వేం ఉపవాసం చేస్తావు, నువ్వేం జాగారం చేస్తావు? ఇదేం భక్తిరా అసలు నీది? ఎవడరా నువ్వు? ఇదో భక్తే నీది అసలు నీది? పిల్లలకి ఆకలితో వచ్చిన పిల్లలకి, కిలోమీటర్ నడుచుకుంటూ అంత ఎండలో వచ్చిన పిల్లలకి ఒక పూట భోజనం పెట్టలేరా మీరు? ఏం వ్యవస్థలండి ఇవి? ఛీ.